Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. So hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపరా, నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ GVR MotoTech. సో ఈ వీడియోలో మనం ఏంటంటే సూపర్ మీటియోర్ 650 కొత్తగా అన్వేల్ చేశారు కదా, సో దాని గురించే ఈ వీడియో కంప్లీట్గా ఉండబోతుంది అనమాట. ప్రైస్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాకపోతే మనం చూసుకుంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే దాని గురించి తెలియని ఇన్ఫర్మేషన్ అట్లా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అదంతా పెద్ద ఫాల్తూ ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్లో అట్లా కాదు, మనకి ఏదైనా తెలిస్తే జెన్యూన్గా తెలిస్తేనే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ తరఫు నుంచి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదే మాట మీద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఏంటంటే ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మనకి ఏంటంటే సూపర్ మీటియర్ 650 అనేది ఫైరీ మిలానో ఇటలీలో మనకి అన్వీల్ చేయడం అయితే జరిగిందనమాట మొన్న EICMA 2022లో. దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో స్కిప్ చేయకండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది ఒకవేళ మీరు సూపర్ మీటియర్ 650 గురించి తెలుసుకుందాం అనుకుంటే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్, సూపర్ మీటియోర్ 650 వచ్చేసి మనకి EICMA 2022 ఫైరీ మిలానో ఇటలీలో మనకి అన్వీల్ చేయడం అయితే జరిగిందనమాట. సో గైస్, దీంట్లో మనకి చూడంగానే తెలిసేది ఏంటంటే ఫ్రంట్ వీల్ వచ్చేసి మనకి 19 ఇంచ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రేర్ వీల్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ రేర్ వీల్ అనేది ఇస్తున్నారు అనమాట. సో దీంట్లో మనకి అలాయ్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ మీటియోర్ 350లో ఎలాగైతే ఇచ్చారో అలాగే. స్పోక్ వీల్స్ అనేవి అయితే అస్సలు లేవన్నమాట సూపర్ మీటియోర్ 650లో. సో మనకి ట్యూబ్లెస్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట అలాయ్ వీల్స్తో పాటు. అండ్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే మనకి 43 mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అప్గ్రేడెడ్ మోడల్, లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫీచర్ ఇన్ ద మీటియోర్ 650 అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో హెడ్ లైట్ సెటప్ వచ్చేసి మనకి కంప్లీట్గా LED సెటప్ ఉంటుందండి. అండ్ దీన్ని ట్యాంక్ కూడా చూసుకుంటే చాలా పెద్ద ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వెన్ కంపేర్ టు మీటియోర్ 350. అండ్ దీంట్లో మనకి సీట్స్ చూసుకుంటే స్ప్లిట్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ ఏంటంటే చాలా లో రైడింగ్ సీట్ పొజిషన్ అనేది దీంట్లో ఉండబోతుంది అనమాట. అండ్ దీని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మీటియోర్ 350లో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ యూస్ చేశారో విత్ ట్రిప్పర్ నావిగేషన్, సో సేమ్ సెటప్ అనేది మనకి సూపర్ మీటియోర్ 650లో కూడా చూడడానికి దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సూపర్ మీటియోర్ 650 అనేది ప్రీమియం బైక్ సెగ్మెంట్లోకి వస్తుంది అనమాట విత్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అనమాట. లైక్ మనకి ఇంటర్సెప్టర్ 650లో ఎలాగైతే ఉంది అండ్ దెన్ కాండెంట్ GTలో ఎలాగైతే ఉందో సేమ్ ఇది కూడా 650cc ఇంజన్, సేమ్ ఇంజన్ కొద్దిగా ట్వీక్ చేసిన ఇంజన్ తోటి లాంచ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో ఇంకో విషయం మనం చూసుకుంటే ఏంటంటే కెటలిటిక్ కన్వర్టర్ అనేది మనకి సైలెన్సర్లో కనిపించకుండా హిడెన్ అంటే లోపల ఇన్బిల్ట్ లాగా ఇచ్చేస్తున్నారు అనమాట సైలెన్సర్ ఫర్ ఆస్థెటిక్ లుక్స్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 648cc ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట విత్ 47 హార్స్ పవర్ ఎట్ 7250 RPM. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డింగ్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి 52.3 న్యూటన్ మీటర్ ఎట్ 5650 RPM అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి 6 గేర్ సెటప్ బాక్స్ అనేది దొరుకుతుంది అనమాట దీంట్లో. సో సూపర్ మీటియోర్ 650 అనేది మనకి క్రూయిజర్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తున్న వెహికల్ అనమాట. దానివల్ల ఏంటంటే క్రూయిజర్ బైక్ మోడల్స్ ఎప్పుడైనా కానీ సీటింగ్ పొజిషన్ అనేది చాలా లో ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 740 mm సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు రైడర్ సీట్, విచ్ ఈస్ లోవర్ దాన్ మీటియోర్ 350 అని చెప్పొచ్చు. కాకపోతే దీని వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తున్నారండి. సో దీని వెయిట్ వచ్చేసి 241 kgs అన్లాండెడ్ వెయిట్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హెవియెస్ట్ వెహికల్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ట్విన్ డౌన్ ట్యూబ్ చాసిస్ అనేది దొరుకుతుంది అనమాట. అండ్ గైస్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 135 mm అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి 2 వేరియంట్స్ లాంచ్ చేస్తున్నారు అనమాట. ఒకటి ఏంటంటే జనరల్గా దొరికే బేస్ వేరియంట్ అండ్ సెకండ్ వచ్చేసి టూరర్ అని చెప్పి సెకండ్ హైయర్ ఎండ్ మోడల్ అనేది లాంచ్ చేస్తున్నారు అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకి టూరింగ్కి రిలేటెడ్ అన్ని యాక్సెసరీస్ దాంట్లో ప్రీ లోడెడ్గా ఇన్స్టాల్ చేస్తుంటాయి అనమాట. లైక్ విండ్షీల్డ్ కానివ్వండి, లేకపోతే పిలియన్ బ్యాక్ రెస్ట్ కానీ, సో ఇట్లాంటివన్నీ దాంట్లో ప్రీ లోడెడ్గా మనకి దొరుకుతుంది అనమాట. అండ్ నో డౌట్ అబౌట్ ఇట్, మీరు ఎప్పుడైనా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా వైడ్ రేంజ్ ఆఫ్ యాక్సెసరీస్ అనేవి మీకు దొరుకుతాయి. సో యూ కెన్ కస్టమైజ్ యువర్ వెహికల్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ దీని వచ్చేసి అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయడం వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 2022 రైడర్ మేనియాలో ఇది లాంచ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ద మేజర్ పార్ట్, మనకి దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలియని ఎక్స్ షోరూమ్ మాత్రం 3.5 to 4 lakhs అనేది ఉండొచ్చు అనేది చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు అనమాట ఈ ప్రైస్ పాయింట్ని. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పి లాంచ్ అయిన తర్వాతే మనమైతే చెప్పగలం అనమాట. సో గైస్, వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే మనకి సూపర్ మీటియోర్
650కి ఇండియన్ మార్కెట్లో కాంపిటీషన్ అనేది అయితే లేదనమాట. కొద్ది గొప్ప కాంపిటీషన్ వచ్చేది బెనెల్లీ 502C అనేది కొద్దిగా కాంపిటీషన్ అనేది ఇవ్వచ్చు, బట్ అది మాత్రం దరిదాపుల్లో అంత కాంపిటీషన్ ఇస్తుందని చెప్పి నేనైతే అనుకోను అనమాట. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్లో మనకి 650cc ఇంజన్ క్రూజర్ ఏ కంపెనీ, ఏ బైక్, ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో గైస్, ఈ వీడియోలో నేను మీకు ఇద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ అదే విషయం మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Till then, keep smiling and never back down. Jai Hind. And I swear I will get back up, cause I don't deserve a thing, and the road ahead is tough. They'll try to kick you while you're down, they wanna rise up while you drown.